ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి. మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం ప్రభు నాకు దయచేశారు. మరి అమ్మకు కూడా స్వస్థత కలగాలని ఎంతగానో ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. మా అమ్మగారి పేరు మరియా. తలకు దెబ్బ తగిలింది. ప్రార్థన చేయండి. అలాగే నా నాన్న ఆరోగ్యం కోసం, తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. అలాగే నా భర్తకు మారు మనసు వచ్చేలాగా, ఆనంద్ కుమార్ని మారు మనసు వచ్చేలాగా, అంటే దేవుల్లో బలపడేలాగా, నా తల్లిదండ్రుల కోసం, బిడ్డ కోసం కూడా ప్రార్థించండి. అలాగే మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే విశ్వాసం గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరికీ రక్తస్రావం రోగం గల స్త్రీ కోసం తెలుసు. ఆవిడ వస్త్రపు చెంగును ముట్టి దేవుని దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగును ముట్టితే దేవుడు మరి స్వస్థనిచ్చాడు. అంటే ప్రభావం ఆయనలో నుంచి బయట వెళ్ళి ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకు స్వస్థ వచ్చింది. అంతకుముందు కూడా ఒక కార్యం జరుగుతుంది. మరి ఒక ప్రధాన యాజకుడు అంటే అధిపతి, శతాధిపతి వాళ్ళ దాసుల్లో ఒక అతను వాళ్ళ ఒక రోగి అయి ఉండి తన కుమార్తెను స్వస్థపరచమని ఒక్కొక్కంటే కొన్ని పత్రికల్లో ఒక్కోలా ఉంటుంది. తన దాసుని స్వస్థపరచమని వస్తాడు. అప్పుడు ప్రభు అలా చెప్తుంటారు, తొందరపడుతుంటారు రమ్మని. మీరు వస్తే, మీరు మాట మాత్రం సెలవిస్తే, మీరు వస్తే నా కుమార్తె బాగుపడుతుందని అతను చెప్తూ ఉంటాడు. అయితే ప్రభు అది పట్టించుకోకుండా అందులో విశ్వాసాన్ని కనిపెట్టడం కోసం అలా వెళ్తూ ఉంటారు. మళ్ళా కొంత సమయానికి కుమారుడు చనిపోయాడు అనుకుంటారు. చనిపోయాడని తెలుస్తుంది. తెలిస్తే అప్పుడు మీరేమీ ఇంకా బాధకుని శ్రమ పట్టొద్దు, నేను చనిపోయానని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వింటారు. కానీ తను చనిపోలేదు, నిద్రిస్తున్నాడని, నేను వస్తానని ప్రభు వస్తారు. ఈమె కూడా ఆ మాటలు వింటుంది. అక్కడ ఉండే అది మధ్యలో ఉంది కదా వినడానికి. తనకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తనకి దగ్గరికి వెళ్ళడానికి ఎంతోమంది రోగులు అలా వచ్చి పడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు వచ్చి తనకు అవకాశం వచ్చి తను ఆయన ముట్టాలా వస్త్రపు చెంగును అనుకుని అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. అయినా ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు. అప్పుడు మళ్ళీ ఇలా చెప్పిన తర్వాతే ఈమె వచ్చి ముట్టిన తర్వాత ఆమెకు స్వస్థత 12 సంవత్సరాల నుండి ఉన్న వ్యాధి తగ్గిపోతుంది. మళ్ళీ ప్రభు వెళ్ళి అక్కడికి వెళ్ళి శతాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ కుమారుని బాగు చేస్తాడు. చనిపోయిన కుమారుని లేపుతాడు. అంటే ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని కొలమానం కోసం మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం ఎప్పుడూ ఆధారపడకూడదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం వృథా అని చెప్తున్నాడు కనుక హెబ్రీయుల పత్రికలో పౌలు. మనం క్రియల ద్వారా మన విశ్వాసాన్ని మనం చూపించాలి. అలాగే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆయన మనం మహిమపరచడానికి ఈ భయంకరమైన లోకంలో ఉన్నాం కనుక భయంకరమైన సంఘటనలు వింటున్నాం. మనసు ఎంతో హృదయదారకంగా అయిపోతుంది. ఎన్నో సంఘటనలు విన్నప్పుడు వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ మన కుటుంబాన్ని కట్టుకుంటూ మన బిడ్డలను జాగ్రత్త చూసుకుంటూ జ్ఞానంతో ప్రతి స్త్రీ కూడా మెలగాలి. అలాగే భర్తలు ఈ రోజుల్లో సాధారణ కుటుంబాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. భర్తలు ఎంతోమంది వారిని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి మీరేమాత్రం ఆలోచించండి. మీరేమాత్రం ఆధారపడకండి. నిజంగా ప్రభు
తప్పనిసరిగా మీ సమస్యను చూస్తున్నాం. ఆయన చిత్తం లేకుండా తల వెంట్రుక కూడా ఊడిపోదంట. అంతగా కాపాడుతున్నాడు. దయచేసి మీరు విసుగుపోవద్దు, వేసారిపోవద్దు. మీ సమస్య మీకు సమయం దొరికినప్పుడల్లా మీ కుటుంబాన్ని కట్టుకుంటూ మీ భర్త కొరకు ప్రార్థన చేయండి, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తప్పగా ఏదో రోజు జవాబిస్తాడు. దయచేసి మీరు విసిగి వేసారిపోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. మీ సమస్య ఏమైనా ఉంటే తెలియచేయండి, కామెంట్లు పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మీరు ఈ వాక్యం బలపడాలని ఆ ప్రభువుని కోరుకుంటున్నాను. మీ అందరి కోసం కూడా మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. అందరికీ